యేసు ప్రభుల వారిని బైబిల్లో కొంతమంది అపార్థం చేసుకున్నారు. ఎలాగో తెలుసా? తొందరపాటు అన్ని విషయాల్లో కొన్నిసార్లు మనల్ని ప్రమాదంలోకి నెడుతుంది. ముఖ్యంగా ప్రభు విషయంలో, దేవుని విషయంలో తొందరపాటు మనం కలిగి ఉంటే ప్రభు మనకెప్పుడు అర్థం కాడు. మార్త బైబిల్లో యేసుక్రీస్తు వారిని తొందరపడి ఒక మాట అనేసింది, నేను ఇంత విస్తారమైన పని పెట్టుకున్నాను, నీకు చింత లేదా అని. అలాగే శిష్యులు కూడా మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు చదివితే యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుని వస్తూ ఉన్నప్పుడు భూతమని భావించి తొందరపడ్డారు. ఎప్పుడు వీరు తొందరపడుతున్నారు? ప్రభువుని సన్నిహితంగా అర్థం చేసుకోలేనప్పుడు. ఎప్పుడు వీరు తొందరపడుతున్నారు? ప్రభువు సరిగా వీరు భావించినప్పుడు. అలాగే మనం కూడా తొందరపడుతున్నామా? ప్రభులు వారు చేసే కార్యం, యేసు ప్రభుల వారు జరిగించే అద్భుతాలు కొన్నిసార్లు గ్రహించకుండా తొందరపడి ఒక మాట అనేస్తున్నామా? ఆలోచించండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, సమస్తమును ఆయనకి తెలుసు. ఆయన మనల్ని ఆశీర్వదించగలడు, ఆయన మనల్ని దీవించగలడు. తొందరపడి అపార్థం చేసుకుని వెళ్తే ప్రమాదం మనకే కానీ దేవునికే కాదు. ఆలోచించండి.